అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఫర్ డైలీ అప్లోడింగ్ వీడియోస్. అది అన్ఫార్చునేట్గా అలా జరుగుతుంది. గ్యాప్ ఇవ్వాలనుకోవడం లేదు, కానీ గ్యాప్ వస్తుంది. అది కుదరడం లేదు వీడియోస్ రెగ్యులర్ చేయడానికి. దానికి నేను కూడా చింతిస్తున్నాను. సో ఎనీవే, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్. జనరల్గా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక అద్భుత దీపం లాంటిది అనమాట. రాకముందు ప్రతి ఒక్కరికి అలా అలా అద్భుత దీపాల్లో ఫీల్ అయినవన్నీ నేను ఒకరిని. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకప్పుడు, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగానికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి చాలా తేడాలు ఉన్నాయి. బట్ అయితే వన్స్ వచ్చేసిన తర్వాత అవన్నీ మనం క్యాలిబర్ చేసుకోవడానికి కుదరదు. నచ్చితే చేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఇంక ఈ రెండే జరగాలి ఇక్కడ. సో ముందుగా నేను మీకు ఇచ్చే అంటే బేసిక్గా డిఫరెన్స్ చెప్తాను ఫస్ట్. అంటే కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జాబ్ టైపు, గవర్నమెంట్ ప్రైవేట్. గవర్నమెంట్ జాబ్లో ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రైవేట్ జాబ్లో ఏమవుతుందంటే సెక్యూరిటీ కొద్దిగా తక్కువే, బట్ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో కూడా గవర్నమెంట్ జాబ్ కంటే చాలా ఎక్కువనే ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ మన స్కిల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ వైజ్ చూసుకున్నామంటే ఒకప్పుడు ప్రైవేట్ జాబ్లో మాత్రమే టార్గెట్లు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో కూడా కంప్లీట్గా టార్గెట్ ఓరియంటెడ్గా జాబ్ పనిచేయాల్సి వస్తుంది. తర్వాత అంటే జాబ్ టైపు మనకి, అంటే లొకేషన్. మెయిన్గా ప్రైవేట్ జాబ్ ఏమవుతుందంటే చాలా తక్కువ కేసెస్లోన లొకేషన్ అనేది మనకు అందుబాటులో దొరకడం జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు ఈ ఏపీలోన ఈ సెక్రటరియట్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామందికి అంటే వాళ్ళకి కన్వీనియంట్ దగ్గరనే జాబ్ లొకేషన్ దొరకడం జరిగింది. అది చాలామందికి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యే అవసరం. నెక్స్ట్ ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే పెన్షన్ వస్తుంది, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇబ్బంది ఉండదు, ఇలా రకరకాలుగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉండేటివి. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేటీ ఒకటి ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్లో కూడా మిగతావన్నీ అడిషనల్ బెనిఫిట్స్ అయితే చాలా వరకు తీసేసినారు. అంటే మళ్ళీ చాలా గవర్నమెంట్ అంటే ఏపీ తెలంగాణలో అయితే చాలా వరకు ట్రై చేస్తున్నారు మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ తేవాలని, కానీ అది వర్కౌట్ కావడం లేదు. బట్ ప్రైవేట్ జాబ్లో కూడా ఇంకా పిఎఫ్ అనేది అక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. ప్రైవేట్ జాబ్లో కూడా ఇంకా అంతే. సెక్యూరిటీ అంటే పెన్షన్ ఇలాంటివి ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో కూడా లేవు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో లేవు. గవర్నమెంట్ జాబ్లో కూడా ఉన్న ఫెసిలిటీస్ పోయినాయి. తర్వాత వర్కింగ్ టైం పీరియడ్ అనమాట. జనరల్గా గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నుంచి ఏదో మరీ హెవీగా వర్క్ ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని టైమింగ్స్లోన ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా గవర్నమెంట్ ఆఫీస్లో అంటే 10 to 5 అని అలా ఉంటాయి. కానీ ప్రైవేట్ జాబ్లు అంటే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ టైంలో నుంచి ఈ టైం వరకు అని సాఫ్ట్వేర్ వాళ్ళకైతే షిఫ్ట్ వైజ్ ఉంటుంది. కానీ హార్డ్వేర్లోన వర్క్ సైట్లో చేసే వాళ్ళకి, ఇంకా ప్రైవేట్ జాబుల్లో స్కూళ్ళల్లోన కాలేజెస్లోన తర్వాత ఇట్లా పనిచేసే వాళ్ళకి ఓకే. ఎందుకంటే కొద్దిగా టైం పీరియడ్ అనేది కొద్దిగా కన్వీనియంట్గానే ఉంటుంది. ఇంకా అది జాబ్ టు జాబు అది కొద్దిగా వేరియేషన్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్లో అయితే ఒక ఫిక్స్డ్ టైమింగ్ అయితే ఉంటుంది, ఏదో ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప. ఇంకా తర్వాత వచ్చేసి హాలిడేస్. గవర్నమెంట్లో ఏంటంటే పబ్లిక్ హాలిడేస్ అన్నీ హాలిడేసే ఉంటాయి. ఏదో హెడ్టెక్ వర్క్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైం పీరియడ్లో తప్ప మిగతా అన్ని టైమింగ్స్లోన కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. ప్రైవేట్ జాబ్లో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒకటే సాఫ్ట్వేరు, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఒకటే ఫిక్స్డ్ హాలిడేస్ ఉంటాయి. మిగతా అందరికీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది హాలిడేస్కి. రావాలన్నా కూడా మనం పర్మిషన్ అడిగి
కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్లో కూడా పర్మిషన్లు అవన్నీ అడగడం కామనే. అంటే ఎక్స్ట్రా లీవ్స్ కావాలంటే ఖచ్చితంగా మనం అడగాల్సిందే, అడిగి తీసుకోవాల్సిందే. అది బేస్డ్ ఆన్ మన హైయర్ అథారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత జాబ్ టైప్ అండి, అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా నేను చెప్పేది ఒకటే, ఏదైనా మన సుపీరియర్ అంటే మన బాస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఏం చేసినా కూడా మన బాస్ మనకి సపోర్టివ్గా ఉన్నట్టయితే మనం ఎటువంటి దాన్నైనా ఒక రకంగా నెట్టుకు రావచ్చు. మన బాస్ మనకు సపోర్టివ్గా లేడంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా చిన్న స్థాయి జాబులు ఎప్పటికైనా ప్రెజర్ జాబులే. అంటే ఏపీలో పోల్చుకున్నట్టయితే సెక్రటరేట్ జాబ్స్ ఇవి చిన్న స్థాయి జాబులు, అంటే ఇంకా బేసిక్ లెవెల్ జాబ్ ఇదే ఇంకా గవర్నమెంట్లోన. సో ఇంత చిన్న స్థాయి జాబ్కి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు పైనుంచి మనకి అజమాయిష్ లాగే ఉంటుంది. ఇంకా కొద్దిగా ఒక మండల స్థాయి, సబ్ డివిజను, డిస్టిక్, స్టేట్ స్థాయి జాబ్లో కొద్ది వరకు దీనితో పోల్చుకుంటే కొద్దిగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మినిమం గెజిటెడ్ ర్యాంక్ జాబ్ తెచ్చుకోవడానికే ట్రై చేయండి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి వస్తున్నట్టయితే మినిమం గెజిటెడ్ ర్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడైతే మీకు చేసే ఉద్యోగం మీద కొద్దిగా క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటుందండి. ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు అయితే నేనైతే, ఎందుకంటే ప్రైవేట్ ఫీల్డ్లో నేను 8 years వర్క్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి వచ్చినాను, కానీ పెద్ద తేడా అయితే ఏం అనిపిస్తలేదు ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా ఈ జాబ్ వరకు. మరి హయ్యర్ లెవెల్కి వెళ్తే కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. సో ఇదండి నా ఒపీనియన్ అయితే ప్రభుత్వ ఉద్యోగము మరియు ప్రైవేట్ ఉద్యోగం గురించి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా మీరు చేసే లైక్స్, షేర్స్ మీదనే యూట్యూబ్ ఆల్గారిథం అనేది మన ఛానల్ని కొద్దిగా ప్రమోట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దయచేసి కొద్దిగా ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి.